ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పార్ట్ 1లో మనం క్యూట్ యానిమల్స్ ని చూసాం కదా. ఈ రోజు పార్ట్ 2లో డైరెక్ట్ గా వైల్డ్ జోన్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. పార్ట్ 1 చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేయండి. ఎండకి అలసిపోకుండా మధ్య మధ్యలో ఇలా స్ప్రింక్లర్స్ పెట్టారు ఫ్రెండ్స్, వాటర్వి. పిల్లలు మాత్రం సూపర్ గా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ వీటి దగ్గర. వాటర్ పడుతున్నాయా? అక్కడ ఫుల్ గా ఆడుకుంది ఫ్రెండ్స్ ఖుషి మాత్రం. చూడండి అసలు మొత్తం తడిచిపోయింది. నెక్స్ట్ మనం హార్సెస్ హౌస్ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్, హార్స్ ను చూడటానికి. చూడండి ఇక్కడ 2 హార్సులు ఉన్నాయి. హార్సెస్ చూసిన తర్వాత మిమల్స్ హౌస్ కి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ కూడా బయట చాలా క్యూనే ఉంది. వీటికి సెటప్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ గ్లాస్ బాక్స్ లోపల మళ్ళీ సపరేట్ హౌస్, పడుకోవడానికి బెడ్షీట్లు, వుడ్, సేమ్ అడవిలో ఎలా ఉంటావో అలా అరేంజ్ చేశారు. గ్రీన్ కలర్ వాటిలో వాటి ఫుడ్ ఉంటది. ఇక్కడ చూడండి దానికి బెడ్ ఎలా సెట్ చేశారు. ఈ ఎగ్జిబిట్ ని చూసారా? ఇక్కడ ఒక వింతైన చాలా అరుదైన జంతువు దాక్కొని ఉంది. అదే ముళ్ళపంది ఫ్రెండ్స్. సాధారణంగా ముళ్ళపందులు కిందే తిరుగుతాయి కదా, కాకపోతే ఈ దక్షిణ అమెరికాలో ఉండే ముళ్ళపందులు మాత్రం చెట్లపైనే దాక్కొని ఉంటాయంట, చెట్లపైనే తిరుగుతాయి అంట. ఇక్కడ ఒక ఫన్నీ విషయం ఏంటంటే ఇక్కడ చూసేది మనం స్కంక్. అది పుట్టి 4 years అవుతుందంట. అందుకని వాళ్ళు కార్తీని చేసి 4th బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు. అది ఫుడ్ తినేది చూడండి, భలే ఉంది బాక్స్. అచ్చం మన ఇంట్లో పోపుల డబ్బాలా ఉంది. అది ఒక్కొక్కటి క్యాప్ ఓపెన్ చేసుకొని ఫుడ్ చూడండి ఎంత బాగా తింటుందో. దీని పేరు బ్రష్ టైల్డ్ బేట్ ట్యాంగ్ అంట ఫ్రెండ్స్. దీనిని ముద్దుగా ఓలీ అని పిలుస్తారంట. ఇది ఎలుకలాగా కనిపించిన నిజానికి కంగారు జాతికి చెందింది. కంగారు లాగే వీటికి కూడా పొట్ట దగ్గర సంచి ఉంటుందంట. పైగా వెనుక 2 కాళ్ళు చాలా బలంగా ఉంటాయి అంట. అందుకే ఇవి అలా గంతుతూ నడుస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ వాటికి ఫుడ్ వేస్తున్నారు ఫ్రెండ్స్. ఫుడ్ ఏం వేస్తున్నారు అనుకుంటున్నారు? చిన్న చిన్న ఎలుక పిల్లల్ని వేస్తున్నారు, చనిపోయిన వాటిని. ఇదేమో క్యాట్ హౌస్ ఫ్రెండ్స్. క్యాట్ కూడా చిన్న చిన్న ఎలుక పిల్లల్ని తీసుకొచ్చి పెడుతుంది ఆమె ఫుడ్ గా. ఇవి ఏమో ఇప్పుడు చూసేది మనం మోల్ రాట్స్ అంట ఫ్రెండ్స్. వీటికి ఆక్సిజన్ లేకపోయినా బతకగలవంట ఇవి. ఇంకా ఈ మమ్మల్స్ సెక్షన్ లో కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను, చూడండి ఫ్రెండ్స్. ఇంతటితో మెమల్స్ హౌస్ చూడటం అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం గొరిల్లాస్ హౌస్ కి వచ్చాం ఫ్రెండ్స్. ఈ గ్రేట్ ఏప్ హౌస్ లో ముఖ్యంగా 2 రకాల పెద్ద కోతి జాతుల గ్రేట్ ఏప్స్ ఉంటాయి. వెస్ట్రన్ లో ల్యాండ్ లో గొరిల్లాస్. అవి ఇప్పుడు మనం చూస్తున్నవి అవే ఫ్రెండ్స్. ఇవి చాలా భారీగా నల్లగా ఉండి గుంపులుగా జీవిస్తాయి. ఇంకొకటి బోర్నియాన్ ఒరంగిటాన్లు.
ఇవి ఎర్రటి నారింజ రంగు హెయిర్ తో ఉండి చెట్లపై ఎక్కువ సమయం గడుపుతాయంట. మా అల్లరి బాబు చూడండి, చిన్నగా స్టోలర్లో నుంచి దిగాడు. కొంచెం సేపు వాటిని చూశాడు, ఇంకా దారిన పడి పొరుగు. నెక్స్ట్ మనం రెప్టైల్ డిస్కవరీ సెంటర్ కి వెళ్ళడానికి లైన్ లో నుంచున్నాం ఫ్రెండ్స్. చూడు నిహాల్, ఇటు వాటర్. నిహాల్ ఇప్పుడు మనం చూసేది లిజర్డ్ ఫ్రెండ్స్. డ్రాగన్ అక్కడ ఇది టార్టాయిస్, కోబ్రా, ఇది ఫఫ్ స్నేక్ అంట ఫ్రెండ్స్. మ్యాంగో లాగా మ్యాంగ్రో స్నేక్ అంట. ఇక్కడ ఫాల్స్ వాటర్ కోబ్రా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది రాక్ మానిటర్ అంట ఫ్రెండ్స్. ఇగువానా, పైథాన్, ఇది పైథాన్ అంట ఫ్రెండ్స్. నార్తన్ పైన్ స్నేక్ అంట ఇది. ఇది చైనీస్ క్రోకోడైల్ లిజార్డ్ అంట. ఎమరాల్డ్ ఎలిగేటర్ లిజార్డ్ అంట ఫ్రెండ్స్ ఇది. నేను ఒక క్రాకడైల్ చూసా, అది ఒక చిట్టి పుట్టి టార్టైల్ చూసాడు. అదొక చిట్టి పుట్టి. గ్రీన్ అండ్ బ్లాక్ పాయిజన్ ఫ్రాగ్ అంట ఫ్రెండ్స్ ఇది. ఇదేమో గోల్డెన్ ఫ్రాగ్ అంట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫన్నీగా నోబడీ హోమ్ అని రాశారు. ఇక్కడ స్మాల్ ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ వాట్స్ ఇన్సైడ్ ద స్నేక్ అండ్ సెక్షన్ కూడా ఉంది. కిడ్నీస్, ఇది ఇక్కడ లైట్ వెలుగుతుంది చూడు. ఇక్కడ చూడండి ఒక పెద్ద లిజార్డ్ ఉంది. బ్లాక్
ట్రీ మానిస్టర్ అంట ఫ్రెండ్స్. ఇది గ్రీన్ ట్రీ పైథాన్. Green green python and Japan. Green python. ఎల్లో స్పాటెడ్ అమెజాన్ రివర్ టాటిల్ అంట ఫ్రెండ్స్. ఇది ఇగువానా ఫ్రెండ్స్. ఇది టింబర్ రాటిల్ స్నేక్. Timber rattlesnake. ఇదేమో కాపర్ హెడ్ అంట. వీటి ఫుడ్ గా ర్యాట్స్ ని వేశారు ఫ్రెండ్స్. ఇదేమో స్పైడర్ టోటాయిస్. ఇదేమో క్రాన్ స్నేక్ అంట ఫ్రెండ్స్. బ్యాక్ యార్డ్ బయోడైవర్సిటీ అంట. ఇదేమో ఎలిగేటర్ స్నాపింగ్ టోటిల్. జపనీస్ గెయింట్ సాలమెండర్. స్నేక్ నెక్ టాటిల్స్, ఆస్ట్రేలియన్ బిగ్ హెడ్ టాటిల్స్. ఇక్కడ పెద్ద టాటాయిస్ ఉంది ఫ్రెండ్స్. ఇవి బ్లూ పాయిజన్ ఫ్రాక్స్ అంట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బ్లూ కలర్ వి పాయిజన్ కప్పలంట. చీజ్ 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 చీజ్. ఇంతటితో రెప్టైల్ డిస్కవరీ సెంటర్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ థింక్ ట్యాంక్ హౌస్ కు వచ్చాము ఫ్రెండ్స్. ఇవేంటనుకుంటున్నారు? బ్రెయిన్లు. చిన్నదాని నుంచి పెద్దదాని వరకు చూడండి ఎలా డిస్ప్లే చేశారు. ఇక ఇక్కడ మంకీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంతే, ఈ సెక్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లయన్ టైగర్ సెక్షన్ కి వచ్చాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ చూడండి టైగర్ ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ లయన్ ఉంది. లయన్ 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 లయన్స్ అక్కడ నిద్రపోతున్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ 3లో కలుద్దాము. మీకు వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.